దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. గ్రీకు మైథాలజీని బేస్ చేసుకొని క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. సో ఇప్పుడు చాలా మందికి ఈ గ్రీకు మైథాలజీ ఏంటి, క్రిస్టోఫర్ నోలన్ తన ఒడిస్సీ సినిమాలో ఏం చూపించాడు, గ్రీకు మైథాలజీ తెలియకుండా ఈ ఒడిస్సీ సినిమాకి వెళ్తే అర్థమవుతుందా లేదా, ఇటువంటి సందేహాలు చాలా మంది నెటిజన్స్ దగ్గర నుంచి కూడా రావడం జరిగింది. మామూలుగా నోలన్ సినిమాలంటే థియేటర్కి వెళ్ళి చూడకుండా అయితే ఎవరు ఉండరు. సో ఎప్పటి నుంచో కూడా ఆయన సినిమాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా ది ఒడిస్సీ మీద చాలా అంచనాలు ఎప్పటి నుంచో కూడా ఉన్నాయి. ఎందుకంటే అది ఆ మైథాలజీని బేస్ చేసుకుని వచ్చిన సినిమా కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ అప్పట్లోనే క్రియేట్ అయ్యాయి. సో అసలు ఈ గ్రీకు మైథాలజీ ఏంటి, మరి ఇది సినిమాలో ఈ ఒడిస్సీ సినిమాలో క్రిస్టోఫర్ నోలన్ ఏం చూపించాడు, దీనికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే సినీ క్రిటిక్ ముల్లపూడి సత్యనారాయణ శాస్త్రి గారు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి ఆదిత్యరామ్ గారు. సార్, మనం ఇక్కడ రామాయణ మహాభారతాలు మనకు పురాణాలు, ఇతిహాసాలు, అలాగే వాళ్లకు ఈ గ్రీకు మైథాలజీ వాళ్ళు కూడా అలాగే భావిస్తూ ఉంటారు. సో మీరు మీకు తెలుసు, గ్రీకు మైథాలజీ కూడా మీరు చదివారు కాబట్టి ఒకసారి మీ అంటే ఏంటి గ్రీకు మైథాలజీ అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మిమ్మల్ని అడగడం జరిగింది. అందుకని ఒడిస్సీ కూడా ఈ నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది కాబట్టి, ఎందుకు కూడా గ్రీకు మైథాలజీని బేస్ చేసుకున్న సినిమా కాబట్టి ఏం చూపిస్తున్నారు క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమాలో, అసలు ఏంటి గ్రీకు మైథాలజీ? గ్రీక్ వీరుడు అని మనకి నాగార్జున వచ్చిన తర్వాత అప్పుడు గ్రీక్ ఫిలాసఫీ జనందరికీ కూడా అర్థమైంది. ఓహో, గ్రీక్ అనేటటువంటిది ఒక దేశం, ఏదో సోషల్ స్టడీస్ లో ఏదో పాఠాలు చదువుకునేలాగా ఉండేది. అలా కాకుండా గ్రీక్ ఫిలాసఫర్స్ అయినటువంటి సోక్రటీస్, గెలీలియో, ఇలా మొత్తం వాళ్ళందరూ చెప్పేసరికి ఫిలాసఫర్స్ ఎక్కువ గ్రీక్ దేశం నుంచే వచ్చేవారు. అంతవరకే మనకి తెలిసేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే గ్రీక్ వీరుడు సినిమా వచ్చిన తర్వాత అందరికి కామన్ మ్యాన్కి అర్థమైంది. అలాగే వరల్డ్ నెంబర్ 1 అయినటువంటి డైరెక్టర్ అయినటువంటి క్రిస్టోఫర్ నోలన్, ఆయన సినిమా ఎప్పుడు వస్తుందా అని ఇక్కడ మనం రాజమౌళి గారి సినిమా కోసం 4 ఏళ్ళు బాహుబలి ఎలాగైతే ఎదురు చూస్తూ ఉంటామో, అలా మరి క్రిస్టోఫర్ నోలన్ గారి సినిమా కోసం అన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటారని చెప్పేసి మీలాంటి వారందరూ అంటూ ఉంటారు. అలా జనం కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, చాలా మంది దగ్గర విన్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ గ్రీక్ ఫిలాసఫీ మనకు రామాయణ మహాభాగవత కథలు ఎలాగో మనకి ఈ యొక్క గ్రీక్ ఫిలాసఫీలో మనకి ఇలియాడ్, ఒడెస్సీ అని చెప్పేసి 2 ఉంటాయి మహాకావ్యాలు. ఆయన ఎవరంటే హోమర్ మహాకవి. ఆయన మనకు వేదవ్యాసుల వారు ఎలాగో వాళ్ళకి గ్రీక్ దేశస్తులకి గ్రీక్ సాహిత్యానికి అలా అనమాట. ఈ గ్రీకు దేవుళ్ళలోనే మనకి బుద్ధిస్ట్ దేవుళ్ళలోనే ఎలాగైతే తార ఇవన్నీ బుద్ధిస్ట్ విద్యలన్నీ ఉన్నాయో గ్రీకుల్లో గ్రీక్ ఫిలాసఫర్స్ అంతే అనమాట. సో అటువంటి ఈ మహాకావ్యంలో ఒడెస్సీ అనేటటువంటి మహాకావ్యాన్ని తీసుకొని చక్కగా ఒక సినిమా లాగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో రియలిస్టిక్ గా తీయడం జరిగింది. ఎవరు? నోలన్ గారు. నోలన్ గారు ఏది తీసినా సరే ప్రపంచ విజేతలాగా అయ్యాడు. అలాగే గ్రీక్ ఫిలాసఫర్ అయినటువంటి మనం అలెగ్జాండర్ ను మనం చూసాం, సోక్రటీస్ వాళ్ళ గురువు. అందువలన వీళ్ళు ఎప్పుడూ రియలిస్టిక్ గానే ఉంటారు. కాబట్టి ఎక్కువ వీళ్ళు వాస్తవానికి దగ్గరగా తీయడం వల్ల, సత్యాలన్నీ చెప్పడం వల్ల, రెండోది రేషనల్ గా సైంటిఫిక్ అప్రోచ్ తో లాజికల్ కన్సిస్టెన్సీతో ఈయన సినిమాలు తీయడం వల్ల క్రిస్టోఫర్ నోలన్ గారు ప్రపంచంలోనే నెంబర్ 1 డైరెక్టర్ గా అయ్యారని చెప్పొచ్చు. ఇకపోతే ఈ యొక్క మనకి ఈ ఒడిస్సీలో మనకేమవుతుందంటే గ్రీకులకి ట్రాయిస్ కి జరిగేటటువంటి వార్ని ట్రోజన్ వార్ అని మనం చెప్తాం. ఇది దగ్గరగా ఈ సినిమాలో 10 సంవత్సరాలు ఈ యుద్ధం జరిగినట్టుగా చూపించారు. అయితే అంటే మనకి ఈ గ్రీకు మళ్ళీ వాళ్ళు యుద్ధం చేసిన తర్వాత గ్రీకు దేశానికి తిరిగి రావాలి కదా. ఆ తిరిగి రావడానికి మళ్ళీ ఒక 10 సంవత్సరాలు యుద్ధం అయితే మళ్ళీ ఆయన రావడానికి ఒక 10 సంవత్సరాలు మళ్ళీ కాలం పట్టేలాగా అక్కడ వచ్చేటటువంటి పరిణామంలో మనకి ఈయన అనేక మంది అయినటువంటి దేవతలతో, రాక్షసులతో, ముఖ్యంగా ఒంటి రాక్షసుడు, ఒంటి కన్నున్న రాక్షసులతో యుద్ధాలు చేయడం జరుగుతుంది. ఎలా అంటే మనకి విట్లాచార్య సినిమాలు మనం చూసాం. అప్పుడు ఆ విట్లాచార్యలో యక్షులని, గంధర్వుల్ని ఇలా చూపిస్తూ, యక్షిణీలని ఇలా చూపిస్తూ ఒంటి కన్ను రాక్షసులను కూడా ఆయన సినిమాల్లో చూపించడం జరిగింది. ఈ ఒంటి కన్ను రాక్షసుడు ఏంటంటే సముద్రపుత్రుడు అంటారు ఈయన. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క హీరో వెళ్ళి
ఒడిసియాసిస్ అనేటటువంటి ఒడిసియస్. ఒడిసియస్ Hmm. అనేటటువంటి రాజు. Hmm. ఇతను హీరో. Hmm. ఆ యుద్ధంలో గ్రీకు తరపున హీరో. Hmm. ఈ యుద్ధంలో గ్రీకులు తర్వాత ట్రాజన్లు వీళ్ళు యుద్ధం చేశారు కాబట్టి ఇతను గెలవడం జరిగింది. Hmm. సో ఇతను మరి ఆ వచ్చేటప్పుడు సముద్రపుత్రుని చంపాడు కాబట్టి ఇతన్ని కింగ్ని ఒడిసియస్ ని ఏమని చెప్పించింది సముద్రం అంటే, సముద్ర దేవత 10 సంవత్సరాల పాటు నువ్వు ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటావు, సముద్రం మీదే తిరుగుతావు, నువ్వు నీ స్థావరానికి నువ్వు వెళ్ళలేవు అనేటటువంటి ఒక శాపాన్ని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. Hmm. ఆ శాపంలో భాగంగా ఈయన 10 సంవత్సరాలు చూపించారు. ఆ ఇంటికి వచ్చేటటువంటి క్రమంలో Hmm. అనేకమైనటువంటి సంఘటనలు జరగడం, Hmm. ఇదంతా కూడా ఇతివృత్తంగా తీసుకొని మన డైరెక్టర్ అయినటువంటి క్రిస్టోఫర్ నోలన్ గారు అత్యద్భుతంగా Hmm. ఈ సినిమాని రూపొందించడం అనేటటువంటిది జరిగిందనమాట. Hmm. అలాగే ఈ యొక్క దేశంలో మనకి ఈ ఏ సినిమా అయినా సరే ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఈయన నోలన్ గారు తీయడం అనేటటువంటిది ఎప్పుడు ఉంటుంది. Hmm. సో మనకి ఎలాగైతే వేదవ్యాసుల వారు ఇచ్చినటువంటి రామాయణ మహాకావ్యాలు ఎలాగైతే మనకు పవిత్రమో, Hmm. వాళ్ళకు కూడా ఈ యొక్క హోమర్ గారు రాసినటువంటి ఈ యొక్క కథలన్నీ కూడా Hmm. మనకి ఒడిస్సీ తర్వాత ఇలియాడ్ అనేటటువంటి కూడా చాలా పరమ పవిత్రమైనటువంటివి. Hmm. కాబట్టి ఈ రకంగా ఈ సినిమాలను తీసుకుంటూ మంచి ఆసక్తికరంగా ప్రజలకి కమర్షియల్ వాల్యూస్తో Hmm. రియలిస్టిక్గా తీసుకుంటూ ఈయన నోలన్ గారు తీయడం జరిగిందనమాట. Thank you so much. థ్యాంక్ యూ.